ప్రతి పథకంలో మోసం, చేప పిల్లల్లో మోసం, గొర్రె పిల్లల్లో మోసం. సూచనలు ఇవ్వడానికి ప్రజలందరినీ పిలిపించుకున్న తప్ప పని చేయాల్సింది కింద మీరే. కాబట్టి అన్నగారు 4 రోజులు ప్రతి కార్యకర్తను ప్రతి ఓటర్ను పరిగణించాలి. ప్రతి ఓటర్ని మీరు పిలిపించుకోవాలి. బూతుల దగ్గర మీరు వాళ్ళని ఓటేసి మళ్ళీ మీరు వాళ్ళని విడుదల చెప్పేదాకా మీరు భాగస్వాములు అవుతారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబంలో 4 ఉన్నారు. సురభి నాటకంలో ఉన్నట్టు 4 నాటక పాత్రధారులు కేసీఆర్ కుటుంబమే. రేవంత్ రెడ్డి గారిని ఒక్కరిగా చేసి మరి మీ పథకాలు ఏమైనా, మీ హామీలు ఏమైనా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వంలో వారిని 4గురిని ఒక్కడిగా చేసి ప్రశ్నించిన వ్యక్తి మన తీన్మార్ మల్లన్న. వాస్తవం కాదా? మరి అలాంటి గొంతుక రేపు చట్టసభలో ఉండాలని చెప్పేసి అలాంటి గొంతుక చట్టసభలో ఉండాలని చెప్పి మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు అందరు కేబినెట్ మంత్రులు అందరూ ఏకగ్రీవంగా వారికి అవకాశం ఇచ్చారు. కాబట్టి వారిని భారీ మెజారిటీ 34 అసెంబ్లీ స్థానాల్లో డోర్నకల్ మొదటి మెజారిటీ ఇవ్వబోతుందని చెప్పేసి మీ అందరి ముందు మరి మాట ఇవ్వచ్చా అన్నారా? ఇవ్వచ్చు అన్న అందరూ ఒకసారి చేతులు పైకెత్తాలి. మాట ఇవ్వచ్చా? పార్లమెంట్లో చెప్పిన తుమ్మల గారి ముందు, పార్లమెంట్లో బలరాం నాయక్ గారికి డోర్నకల్ అత్యధిక ఇవ్వబోతున్నామని. మరి ఎమ్మెల్సీలో ఇవ్వచ్చా లేదా? ఏమైనా వెనకబడుతున్నామా? పక్క 34 నియోజకవర్గాలు మరి పెద్ద ఉన్నారు. ఉత్తమ్ గారు, కోమరెడ్డి గారు వాళ్ళతో పోటీ. మనకు మొన్నటిదాకా భరచంద్ర గారితో పోటీ ఉండే. ఇప్పుడు కోమరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారితో పోటీ. పక్కానా? గట్టిగా చెప్పట్లే, నాకు ధైర్యం నాకే రావట్లేదు. పక్కా? ఓకే, థ్యాంక్ యూ నారా. మరి పెద్దలు రఘురామరెడ్డి గారు మొదటిసారి మన నియోజకవర్గాలు వచ్చింది కాబట్టి ఒక్క మాట సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. సభాధ్యక్షుల వారు రామచంద్ర నాయక్ గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన అభ్యర్థి తీన్మాల్ మల్లన్న గారు, నా సోదరుడు బలరాం నాయక్ గారు, నరేష్ రెడ్డి గారు, రమేష్ గారు, భరత్ గారు, మిగతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, వేదిక కుటుంబ సభ్యులు, సిపిఐఎంఎల్ పార్టీ మిత్రులకు, సభకు చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. చక్కగా రామచంద్ర నాయక్ గారు ఇప్పుడే చెప్పారు ఆ గ్యారెంటీల గురించి, దాని గురించి మాట్లాడారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటే అది వేరే విధానాలు అనమాట. మీరందరూ చాలా మటుకు ఓటర్లు కాదు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. మీరు ఊళ్ళలోకి వెళ్ళి ఆ ఓట్లు, గ్రాడ్యుయేట్ ఓట్లు అనేది బయటికి తీసి వేయించాలనేది అది ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది మన రెగ్యులర్ అసెంబ్లీ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్స్ కావన్నమాట. మీరు చాలా కష్టపడ్డారు. నవంబర్లో కష్టపడి మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారిని గెలిపించుకున్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడ్డారు, బలరాం నాయక్ గారికి ఓట్లు వేయించుకున్నారు అన్నమాట. ఇప్పుడు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఊళ్ళో 100 ఓట్లు, 200 ఓట్లు, 50 ఓట్లు ఉన్నాయన్నమాట. అది మీరు ఆ ఓట్లను బయటికి తీసుకొచ్చి వేసే బాధ్యత మీదన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే దీంట్లో మనం ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో బ్యాలెట్ బాక్స్లో ఒత్తి ఓటు వేసేదని ఉండదన్నమాట. దీంట్లో కేవలం ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది. 2వ స్థానంలో మన అభ్యర్థి తీన్మార్ మల్లన్న పేరు ఉంటుందన్నమాట. దాని పక్కన ఒక బాక్స్. ఏం చేస్తారు? ఆ బాక్స్లో 1వ నంబర్ వేసి మడత పెట్టి వేయాలన్నమాట. దాంట్లో టిక్కు కానీ, పేరు కానీ, క్రాస్ కానీ వేయకూడదు అనమాట. తీన్మార్ మల్లన్న పేరు పక్కన 2వ నంబర్, సీరియల్ నంబర్ పక్కన తీన్మార్ మల్లన్న పేరు ఉంటుంది అనమాట. దాని పక్కన బాక్స్లో 1వ నంబర్ వేయాలి. 2వ నంబర్ కాదు, 3వ నంబర్ కాదు, 1వ నంబర్ వేసి తీన్మార్ మల్లన్న గారు గెలిపించాలని ప్రతి ఊళ్ళో అందరికీ మీరు తెలియజేయాలన్నమాట. ఎందుకంటే పోయినసారి ఏం చేశారంటే తీన్మార్ మల్లన్న జిందాబాద్ అని రాశారు. దాని మీద కొంతమంది ఏమో జిందాబాద్ అని రాసిండ్రు. అది ఓటు చెల్లలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఓటరు కాకుండా ఊళ్ళల్లో మీరు ఓటర్లను బయటికి తీసుకొచ్చి మల్లన్న గారిని గెలిపేయగలరని కోరుతూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీతో సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు బలరాం నాయక్ గారు కూడా వారి అమూల్య
సలహాలు ఇవ్వాలని చెప్పి సూచనలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. సభకు నమస్కారం సార్. వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే దోర్నక నియోజకవర్గం నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మీడియా సోదరులు, ప్రింట్ మీడియా అందరికీ కూడా మీకు పాదాభివందనాలు. అందరికీ సార్, మీరు చాలా కష్టపడి నాకు కూడా ఓట్లేసి నన్ను గెలిపించే ఒక మెజార్టీతో గెలిపించే మార్గదర్శిగా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు అందరికీ. అదేవిధంగా గౌరవనీయ పెద్దలు, పూజ్యులు, మంత్రివర్యులు నా యొక్క పార్లమెంట్ ఎలక్షన్ లో బాగా కష్టపడి అంత పెద్ద మనిషి ఖమ్మం జిల్లాలో తిరుగుతూ మళ్ళా మహబాద్ పార్లమెంట్ కూడా బాగా అటెండ్ చేస్తూ అందరికి ప్రజలకు నియోజకవర్గంలో ఆదివాసుల గూడలో, భద్రాచలంలో కానీ ఎక్కడైనా కానీ వారు బాగా కష్టపడి పనిచేసిన వారికి, అలాగనే గౌరవనీయుల కార్యకర్తలకు, అభిమానులకు, 7 ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా వేదిక పైన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, నాతోని ఖమ్మం జిల్లా పోటీ చేసిన పెద్దలకు కూడా, రఘురామరెడ్డి గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే వేదికపై ఉన్న పెద్దలకు అందరికీ, డీసీపీ భరత్చంద్రారెడ్డి గారికి, తీర్మాల మల్లన్న గారు, మనకు తీర్మాల మల్లన్న గారికి మనం ఓటు ఎందుకు వేయించాలంటే, కాంగ్రెస్ పార్టీ ఒక భాగం అయితే ఆయన కూడా రోజు పొద్దున లేచి ప్రజల ఒక బాధలను తెలుసుకొని పబ్లిక్ వెలుగుచ్చే వ్యక్తి మన తీర్మాన మల్లన్న. ఇప్పుడే కాదు, పోయినసారి కూడా ఆయన సెకండ్ మెజార్టీ వచ్చినా ఈసారి ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రజల సమస్యల మీద మాట్లాడే వ్యక్తి, ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వ్యక్తి, అది ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన నియోజకవర్గంలో, మన పార్లమెంట్ లో కానీ పక్క పార్లమెంట్ లో ఎన్ని నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తీర్మాల మల్లన్న గారికి మనం తప్పకుండా ప్రతి ఒక్కరికి మనం ఓటు వేయించవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, అభిమానులకు. అదేవిధంగా అది రెండో గుర్తు మీద ఇంతకుముందు గౌరవనీయుల పెద్దలు రఘురామరెడ్డి గారు చెప్పినట్టు మనం రెండో గుర్తు మీద ఒక గీత గీసి దానికి చేయాలి. లేదా వేరే విధంగా చేస్తే అది ఇదైపోతుంది. కాబట్టి 1 వేసి దానికి తప్పకుండా మనం చెప్పాలి. ప్రతి ఒక్కరికి చేయించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి పెద్దలందరికీ కూడా నేను ఇక్కడ వచ్చిన సర్పంచులు కానీ, ఇంకోలు కానీ, జడ్పీటీసీ కానీ, ఇంకోలు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ అది జాగ్రత్తగా ఓటేయాలని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ చేయించుకొని ఓటు ఆమోదం చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకు పంపవలసిన అవసరం ఉంది. మనం అందరం ఒక జాగాలో ఎందుకు వచ్చి అయ్యామంటే ఇది ఒక ఎలక్షన్ ఉన్నది అని మనం పబ్లిసిటీ చేయడానికి, మనం ఓట్లు వేయించడానికి, మనం ఒక కార్యనిర్వహణ, మన బాధ్యతను మనం నిర్వహించుకోవడానికే మనం ఒక జాగాలో ఈ మీటింగ్ చేయబడడం జరిగింది. కాబట్టి దయచేసి మీరందరూ ఈ ఓటును ఎవరెవరు ఆమోదించుకున్నారో వాళ్ళకందరికీ కూడా మనం చేయించవలసిన బాధ్యత, ఓటు వేసుడు ఎంత బాధ్యతో మనం చెప్పుడు చేయించి మనం ఓటు వేయించే బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. తీర్మాన మల్లన్న గారికి మనం గెలిపించవలసిన అవసరం ఉంది. ఆయన రోజు పొద్దున లేస్తే మన సమస్యలు, బీదల సమస్యలు, జాతి మీద సమస్యలు, ఏ సమస్యలైనా ఆయన ఈ రోజు చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన గెలిపించవలసిన అవసరం మనకుంది. ఆ సమస్యలను బయటికి తీసుకొస్తే ఆయన జైలు కూడా పంపిన బీఆర్ఎస్ పార్టీ. మరి అలాంటి వ్యక్తి గురించి మనం పోరాడవలసిన అవసరం మన అందరి మీద ఉందని చెప్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశం మీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఓకే అన్న.